ఇక్కడ పనిచేస్తే సంవత్సరానికి $1.2 మిలియన్ ఇస్తారు. అంటే మన రూపాయల్లో 30 కోట్లు వస్తాయి. చేయాల్సిన పని కేవలం ఈ లైట్ హౌస్ కు కాపలాగా ఉండాలి. మరి ఈ జాబ్ చేసే ధైర్యం మీకుందా? మీరు ఇక్కడ పనిచేస్తున్నప్పుడు మిమ్మల్ని గమనించడానికి ఇక్కడ బాస్ ఎవరు ఉండరు. మీకు మీరే బాస్. మీకు ఇష్టం వచ్చినప్పుడు ప్రశాంతంగా నిద్రపోవచ్చు. హాయిగా పడుకుని లేచి వ్యూని ఎంజాయ్ చేయండి, ఫిషింగ్ చేయండి. మీ పని కేవలం ఈ లైట్ హౌస్ లో పైన ఉన్న లైట్ సరిగ్గా పనిచేస్తుందో లేదో చూడాలంతే. మీరు చేయాల్సింది ఈ పని మాత్రమే. జస్ట్ ఒక లైట్ సరిగ్గా పనిచేస్తుందో లేదో చూడ్డానికి మీకు సంవత్సరానికి 30 కోట్లు ఇస్తారు. కానీ మీరు ఇంకొక విషయం కూడా తెలుసుకోవాలి. ఇది ప్రపంచంలోనే అన్నింటికంటే ప్రమాదకరమైన జాబ్, జుమాన్ లైట్ హౌస్ ని గార్డ్ చేయడం. ఎందుకంటే ఇది సముద్రం మధ్యలో ఉంది. మీరు ఈ జాబ్ కోసం అప్లై చేసే ముందు ఇక్కడ మీతో మాట్లాడడానికి ఒక్క మనిషి కూడా దొరకడనే విషయం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అన్ని వైపులా ఒంటరితనమే కనిపిస్తుంది. అన్నింటికంటే భయంకరమైన విషయం ఏంటంటే ఈ ఏరియాలో చాలా ప్రమాదకరమైన తుఫాన్లు వస్తాయి. ఈ తుఫాను వలలు టవర్ మీదకి చాలా మీటర్స్ ఎత్తుకు ఎగిసిపడతాయి. ఈ జాబ్ లో ప్రాణాలు పోయే ప్రమాదం కూడా ఉంటుంది. ఈ ఫోటోని రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్నప్పుడు తీశారు. దీన్ని చూస్తేనే మీ గుండె వేగంగా కొట్టుకుంటుంది. లైట్ హౌస్ కీపర్ ఏ విధంగా తుఫాను వల్ల కిందికి వచ్చేసి ఉన్నాడని. ఒకవేళ ఈ తుఫాన్ అలలు కంప్లీట్ గా లైట్ హౌస్ ని కవర్ చేస్తే అతని ప్రాణాలకు కూడా ప్రమాదం వచ్చి ఉండేది. ప్రాణాపాయం ఉందని తెలిసి అక్కడ లైట్ హౌస్ నిర్మించారు. చావు బ్రతుకులతో దోబుచ్చులాట అని తెలిసి అక్కడ కీపర్ గా పనిచేస్తున్నారు. మరి ఇంత సాహసం చేయాల్సిన అవసరం ఏంటి? ఇవన్నీ తెలుసుకున్న తర్వాత కూడా ఈ జాబ్ కి అప్లై చేసే ధైర్యం మీకుందా? అయినా ఇలాంటి విచిత్రమైన జాబ్ గురించి విన్న తర్వాత అసలు ఈ లైట్ హౌస్ ని ఎందుకు కనిపెట్టారు అనే డౌట్ మీకు వచ్చే ఉంటుంది. అలాగే లైట్ హౌస్ లైట్ ఎప్పుడూ వెలుగుతూనే ఉండడం ఎందుకంత ఇంపార్టెంట్? ఈ విషయం తెలుసుకోవాలంటే అసలు ఈ లైట్ హౌస్ అనేది ఎలా మొదలైందో తెలియాలి. పురాతన కాలంలో రహదారులు లేని రోజుల్లో జలమార్గమే ప్రపంచ యాత్రికులకు, నావికులకు, వ్యాపారులకు, దండయాత్రలు చేసే వలస పాలకులకు అనువైన రవాణా మార్గంగా ఉండేది. కెప్టెన్ మార్షియస్ అనే నావికుడు ఉండేవాడు. ఎలాంటి సముద్ర వాతావరణంలో అయినా సరే చురుగ్గా ప్రయాణించే నేర్పు కలవాడు. అప్పట్లో నౌకలు పూర్తిగా చెక్కతోనే తయారయ్యేవి. ఒకరోజు రాత్రివేళ మార్షియస్ ప్రయాణిస్తున్న నౌక నీటి లోపల దాగున్న రాళ్లకు గుద్దుకుంది. అడుగున రంధ్రం పడి నౌకలోకి నీళ్లు వచ్చి అది ఒక్కసారిగా ఒరిగిపోయింది. బాగా నష్టపోయిన మార్షియస్ మనసులో ఇలాంటి సమస్యలకు పరిష్కారం వెతకాలనే ఆలోచన వచ్చింది. ప్రమాదం ఉందని హెచ్చరించే ఏర్పాటు చేయొచ్చు అనుకున్నాడు. ఇక పసిఫిక్ మహాసముద్రాన్ని చూస్తే ఖండాలన్నింటినీ ఒకచోట చేసినా సరే అంతకు ఎన్నో రెట్లు విశాలంగా ఉంటుందది. ప్రాచీన నావికులకు నక్షత్రాలే దిక్సూచీలు. సువిశాల సముద్రంలో భూభాగాన్ని ఎప్పుడు చూస్తామో తెలియదు. అది ఎంత దూరంలో ఉందో తెలియదు. అప్పటికీ ప్రపంచ పటాలే లేవు. జీపీఎస్ ఉన్న వాహనాలు, గూగుల్ మ్యాప్స్ సహాయంతో ప్రయాణిస్తున్న వారు కూడా తెలియని మలుపులో చిక్కుకోవడం, తప్పుదారిలో గది తప్పి ఏ లోయలో నదిలో పడిపోతున్న సందర్భాలు మనం వార్తల్లో చూస్తూనే ఉన్నాం. అలాంటిది రహదారి లేని, సైన్ బోర్డులు లేని, మైలు రాళ్ళు లేని, మ్యాప్ కూడా లేని కాలంలో దిక్కులు కూడా సరిగా కనిపెట్టలేని సముద్ర జలాల్లో ప్రపంచం చుట్టి రావడానికి వీలయ్యేదా? మరి ఎంతో అనుభవం, గుండె ధైర్యం ఉంటే తప్ప అది జరగదు. సూర్యచంద్రులు, నక్షత్రాలు చేతిలో ఆదిమ కాలం నాటి దిక్సూచి. ఇవే నావికులకు అందుబాటులో ఉన్న మ్యాప్స్. రాత్రిపూట తుఫాను ముంచుకొచ్చిందనుకోండి, మరి ఆకాశంలో నక్షత్రాలు కనిపించవాయే. మరి ప్రయాణం ఎలా కొనసాగించాలో అర్థం చేసుకోవడం వీలయ్యేదేనా? కెప్టెన్ ఏం చేయాలి? తమ నౌకను ఎటు నడపాలనేది తెలియదు కదా. తెల్లవారి చూస్తే చుట్టూ సముద్రమే. గమ్యం ఎటుందో గందరగోళంగా అనిపిస్తుంది. సమయం నష్టం, శ్రమ నష్టం, ఆహారం దొరకదు, కనీసం తాగునీరు కూడా ఉండదు. ఇలాంటి విషమ పరిస్థితుల్లో నౌకలోని సిబ్బందిని మరణం మాత్రమే పలకరిస్తుంది. వారికి శాంతి కలిగించే బంధువు అదొక్కటే. మరి సముద్రపు నీటిని మంచినీటిగా మార్చుకునే సదుపాయం అప్పట్లో లేదు. నీళ్లలోనే ప్రయాణిస్తూ దాహానికి చనిపోవడం ఎంత దారుణంగా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. కెప్టెన్ అలైస్కు ఇలాంటి కష్టమే వచ్చింది. ఎందరో సిబ్బందిని కోల్పోయిన తర్వాత ఒక చోట నేల కనిపించింది. అక్కడ లైట్ హౌస్ నిర్మాణం చేశారు. ఈజిప్టులోని మధ్యధరా సముద్ర తీర పురాతన నగరం అలెగ్జాండ్రియా. చక్రవర్తి 2వ ఫిలిపియన్స్ ఫెటాల్మీ కాలంలో అంతర్జాతీయ వాణిజ్య కేంద్రంగా వెలసిల్లిన నగరం అది. ఆనాటి చిత్రపటం చూస్తే సముద్రం లోపల నుంచి తీరానికి వెళ్లే మార్గంలో పెద్ద చిన్న చాలా శిలలు కనిపించేవి. వాణిజ్య నౌకలు, చీకటి నేలలు ఆ మార్గం గుండా తీరానికి చేరుకునే సందర్భంలో నీటి లోపల ఉన్న రాళ్ల కొండను ఢీకొని మునిగిపోయేది. సరుకు నీటి పాలయ్యేది.
ఆ మార్గంలో అలెగ్జాండ్రియాలో మజిలీ చేరడం ద్వారా అందరికీ వాణిజ్యపరంగా మంచి లాభదాయకంగా ఉండేది. కానీ మార్గం చూస్తే శిలాకటకం. చక్రవర్తి ఫెటాల్మీ అద్భుత వాస్తు నిపుణుడు, తెలివైన వాడు అయిన స్టేటస్ ఆఫ్ సెనడస్ని పిలిచి తన రాజ్య నావికా మార్గాన్ని సురక్షితం చేసే ఉపాయం ఆలోచించే బాధ్యతలు అప్పగించాడు. ఫెటాల్మీ సెనడస్లు కలిసి అద్భుతమైన ఉపాయాన్ని ఆలోచించారు. అదే దీపస్తంభ నిర్మాణం. సముద్రంలో ప్రయాణించే నావికులకు సురక్షా మార్గాన్ని సూచించే వెలుతురు సంకేతం అది. నీటిలో ఉండి పైకి కనిపించని రాళ్లు ప్రమాదకరమైన అలల తీవ్రత కనిపించేలా చేసి దీపకాంతిని ప్రసరింపజేసే లైట్ హౌస్ నిర్మాణం జరిగింది. అయితే అది పురాతన కాలపు అద్భుత నిర్మాణం కానందున అప్పటికి ఎవరూ ఊహించలేదు. లైట్ హౌస్ ను 384 అడుగుల ఎత్తున తెల్లని పాలరాతితో నిర్మించారు. ఆ దీపపు స్తంభం పైన పెద్ద ఎత్తున నిప్పు రాజేసేవాళ్ళు. చెమురు కట్టెలు ఉపయోగించి ఆ నిప్పును ఎల్లవేళలా వెలిగిస్తూ ఉండేవారు. అది దాని ఎత్తు మూలంగానే ప్రపంచ వింతల్లో చోటు చేసుకుందంటే సరిపోదు. రాజేసుకున్న నిప్పు తాలూకు వెలుగు మరింతగా ప్రతిఫలింపజేయడం కోసం, మరింత సుదూరానికి ఆ వెలుతురు కనిపించేలా చేయడం కోసం నిప్పుకు బదులు అద్దాలు, దర్పణాలను ఏర్పాటు చేశారు. అది గొప్ప విశేషం. ఫలితంగా సముద్రం మీద మైళ్ళ దూరానికి కూడా వెలుతురు కనిపించేది. సుమారుగా క్రీస్తుపూర్వం 1080లో నిర్మించిన ఫారో సాఫ్ట్ అలెగ్జాండ్రియా ద్వీపస్తంభం నావికులకు సురక్షితమైన సూచికగా మారింది. తర్వాత ప్రపంచవ్యాప్తంగా సముద్ర తీర నగరాల వెంబడి లైట్ హౌస్ల నిర్మాణం జోరందుకుంది. ఒక కొత్త ఆలోచన, ప్రయోజనం అక్కడితో ఆగిపోదు. అది మరిన్ని అవకాశాలను, మరింత అభివృద్ధిని జోడిస్తుంది. లైట్ హౌస్ల ఉపయోగం సముద్ర వాణిజ్యాన్ని వేగవంతం చేసింది. వాణిజ్య నౌకల రద్దీ పెరిగింది. తీరం వెంబడి లైట్ హౌస్లు ఉన్నాయి నిజమే. అయితే సముద్రంలో బాగా లోపల కూడా పైకి కనిపించని వాటి మొనదేలిన పర్వత శిఖరాలు నీటిలో దాక్కుని మార్గంలో వెళ్లే నౌకలను కబలిస్తున్నాయి. దీంతో కొత్త ఆలోచన చేయాల్సి వచ్చింది. ఉన్న ఆలోచనని అక్కడ కూడా అమలు చేశారు. అక్కడ శిలల మీద లైట్ హౌస్లను నిర్మించారు. కనుకనే ప్రపంచవ్యాప్తంగా పలుచోట్ల ఎక్కడా నేలలేకపోయినా సముద్రం మధ్యలో ఉన్న శిలల మీద నిర్మించిన లైట్ హౌస్లు కనిపిస్తున్నాయి. ఒడ్డున ఉన్న వాటికైనా సముద్రంలో ఉన్న వాటికైనా రోజు కట్టెలు, బొగ్గు, చమురు సరఫరా చేయడం సులువు కాదు. కాలక్రమంలో కొవ్వొత్తులు, గ్యాస్ దీపాలు, నూనె దీపాలు కూడా వాడుకలోకి వచ్చాయి. అయితే వీటి నుంచి వచ్చే కాంతి చాలా తక్కువగా ఉండేది. విద్యుత్తుని కనిపెట్టాక, విద్యుత్ దీపాలు తయారయ్యాక లైట్ హౌస్లో ఎలక్ట్రిక్ బల్బుల కాంతి చోటు చేసుకుంది. కాంతివంతమైన వెలుతురును మైళ్ళ దూరానికి సైతం ప్రతిఫలింప చేయడానికి కటకాలను అనగా లెన్స్లను ఉపయోగిస్తారు. లైట్ వెనక రిఫ్లెక్టర్లను ఉంచి కాంతిని ప్రసరింపజేసిన 1800 కాలం నాటి నుంచి నిపుణులు ఒక విషయం గమనించారు. లెన్స్ను దీపానికి ముందు ఉంచితే ఆ వెలుగు మరింత కాంతివంతం అవుతున్నట్టు గమనించారు. అయితే లెన్స్ మందం ఎక్కువగా ఉంటే కాంతి తక్కువగా ప్రసరింపజేసేది. ఆ సమయంలో ఫ్రెంచ్ భౌతిక శాస్త్రవేత్త ఇంజనీర్ ఫ్రెస్నెల్ ఒక ఆలోచన చేశాడు. అతను లెన్స్ను పల్చగా చేసి ఆకారాన్ని కూడా నొక్కులుగా మార్చాడు. అప్పుడు కాంతి మొత్తం ఒకే కేంద్రం వద్ద కేంద్రీకృతమైంది. అప్పుడు ఆ కాంతిని కావాల్సిన దిశ వైపు తిప్పుతూ ఉండొచ్చు. ప్రస్తుతం చాలా వరకు లైట్ హౌస్లో ఫ్రెస్నెల్ లెన్స్నే ఉపయోగిస్తున్నారు. లైట్ హౌస్ల సాంకేతికతలో ఇదొక విప్లవాత్మకమైన మార్పు. రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవ అంటారు కదా. ఇదిగో ఇలా ఒక రాజుకు వచ్చిన ఒక ఆలోచనలోంచి పుట్టిన ఒక ఉపాయంతో ఈరోజు ప్రపంచ సముద్ర మార్గాల్లో సురక్షిత ప్రయాణానికి సహాయపడుతున్న లైట్ హౌస్ల నిర్మాణం జరిగింది. ఇంతకీ జుమాన్ లైట్ హౌస్లో లైట్ కీపర్గా పనిచేసే గుండె ధైర్యం ఉన్నవాళ్ళు ఆ దేశాన్ని సంప్రదించవచ్చు. సముద్ర వాణిజ్యానికి, సముద్ర యాత్రికులకు, సముద్రంలో ఉండే నావికా దళాలకు ఈ లైట్ హౌస్ల మూలంగా గొప్ప ప్రయోజనం కలిగింది. గనకే కీలకమైన సున్నితమైన ప్రాంతాల్లో కట్టిన లైట్ హౌస్లలో పనిచేసే ఉద్యోగానికి కూడా ఎంతో విలువైనవిగా పేరు తెచ్చుకున్నాయి. ఎందుకంటే అది ఆషామాషి వ్యవహారం కాదు. ఒంటరిగా ఉంటూ ఎంతో జాగ్రత్తగా లైట్ హౌస్ నిర్వహణ వహించడం.